మహాభారతం అనగానే ఎందరో మహానుభావులు మనకు గుర్తొస్తారు. కానీ వారందరిలో ఇతని స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. దానగుణంలోనే కాకుండా వీరత్వంలోనూ, శూరత్వంలోనూ ఇతన్ని మించిన యోధుడు లేడనే చెప్పాలి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు ఖచ్చితంగా గూస్బంప్స్ వస్తాయి చూడండి. అంతటి గొప్ప యోధుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని, మహాభారతంలో అతనికి ఉన్న ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక రాక్షసుడు అత్యంత ఘోరమైన తపస్సు చేసి 1000 దివ్య కవచాలు కలిగిన ఒక మహాకవచాన్ని వరంగా పొందుతాడు. ఆ 1000 దివ్య కవచాలలో ఏ ఒక్క కవచాన్ని నాశనం చేయాలన్నా 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వారు మాత్రమే అందులోని ఒక కవచాన్ని నాశనం చేయగలుగుతారు. అందుకే 1000 కవచాలు గల ఈ రాక్షసుడిని సహస్ర కవచుడు అని అంటారు. ఇలాంటి మహాకవచం ఒక రాక్షసుడి దగ్గర ఉండడం మంచిది కాదని భావించిన శ్రీ మహావిష్ణువు ఈ రాక్షసుడి దగ్గరున్న కవచాలన్నింటినీ అంతం చేయాలనే ఉద్దేశంతో నరనారాయణుల రూపంలో ఈ భూమి మీదకు వస్తారు. అయితే వారిలో ముందుగా నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో నరుడు తపస్సులో కూర్చుంటాడు. సహస్ర కవచుడికి నారాయణుడికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఇలా 1000 సంవత్సరాలు యుద్ధం చేసి నారాయణుడు సహస్ర కవచుడి యొక్క ఒక కవచాన్ని ఛేదిస్తాడు. ఈసారి నరుడు యుద్ధానికి పూనుకుంటే నారాయణుడు తపస్సులో కూర్చుంటాడు. ఇలా నరనారాయణులు ఇద్దరు కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేసి సహస్ర కవచుడి యొక్క 1000 దివ్య కవచాలలో 999 కవచాలను నాశనం చేస్తారు. ఈసారి నరుడి వంతు వస్తుంది. కావున చివరగా ఒకే ఒక కవచం మిగిలి ఉన్నందున సహస్ర కవచుడు ప్రాణభయంతో సూర్యదేవుని ప్రార్థించి శరణాగతి వేడుకుంటాడు. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై అభయమిచ్చి సహస్ర కవచుడిని తనతో పాటు తీసుకొని వెళతాడు. ఇక ఆ తర్వాతి కాలంలో ద్వాపరయుగంలో దుర్వాస మహర్షి వరప్రభావం వల్ల కుంతీదేవికి సూర్యభగవానుడు సహజ కవచ కుండలాలతో ఒక బాలుడిని పుత్రుడిగా ప్రసాదిస్తాడు. ఈ బాలుడు మరెవరో కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్న సహస్ర కవచుడు. అతడే ఈ జన్మలో కర్ణుడిగా జన్మిస్తాడు. ఇక ఈ కర్ణుణ్ణి వధించడానికే నరనారాయణులలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా, నరుడు అర్జునుడిగా జన్మిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు చనిపోయిన తర్వాత యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కర్ణుడు కౌరవ మహాసైన్యానికి సేనాధిపతి అవుతాడు. కృష్ణుడికి దీటుగా దుర్యోధనుడు మధుర రాజ్యపు రాజైన శల్యుడిని కర్ణుడికి రథసారథిగా నియమిస్తాడు. కర్ణుడు మహాప్రళయకాల రుద్రునిలా యుద్ధరంగంలోకి అడుగుపెడతాడు. తన బాణాల వర్షంతో పాండవ సైన్యం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేస్తాడు. తాను వేసే ప్రతి బాణంలో కర్ణుడు చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలకు, అవమానాలకు, తనకు జరిగిన అన్యాయాలకు సమాధానాలు కనబడుతున్నాయి. యుద్ధరంగంలో తన శౌర్య పరాక్రమాలకు పాండవ సైన్యం మొత్తం కకలావికలం అయిపోతుంది. అయితే కర్ణుడి రథసారథి అయిన శల్యుడు పాండవులైన నకుల సహదేవుల యొక్క స్వయాన మేనమామ, అలాగే పాండవుల పక్షపాతి కూడాను. కౌరవుల పక్షంలో యుద్ధం చేస్తున్నప్పటికీ తన మనసులో మాత్రం పాండవులకే విజయం చేకూరాలని కోరుకుంటున్నాడు. కర్ణుడు ఒకవైపు యుద్ధం చేస్తుంటే శల్యుడు తన మాటలతో కర్ణుడిని అవమానిస్తూ, కించపరుస్తూ కర్ణుడిలోని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, తనపై తనకు ఉన్న నమ్మకాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. తన మాటల బాణాలతో కర్ణుడి మనసును చిత్రవద చేస్తుంటాడు. అయినప్పటికీ కర్ణుడు శల్యుడు అనే మాటలన్నింటినీ భరిస్తూ తనపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా యుద్ధభూమిలో వీరుడిలా నిలబడతాడు. పాండవులలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులతో యుద్ధం చేసి వారందరినీ ఓడిస్తాడు. ధర్మరాజు, నకుల సహదేవులైతే కర్ణుడి పరాక్రమానికి ఎదురు నిలవలేక రథం దిగి యుద్ధరంగం నుండి బయటకు పరుగులు పెడతారు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు వారందరినీ యుద్ధం చేసి ఓడిస్తాడు. వాళ్లను చంపే అవకాశం వచ్చినా కూడా తనను కన్నతల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తొచ్చి వాళ్లను చంపకుండా ప్రాణాలతో వదిలిపెడతాడు. ఇంతలో కౌరవ సైన్యంలోని ఒక సైనికుడు కర్ణుడి దగ్గరికి వచ్చి రాకుమారుడు దుర్యోధనుణ్ణి
అర్జునుడు తన బాణాలతో బంధించాడని చెబుతాడు. అప్పుడు కర్ణుడు వెంటనే తన రథంలో దుర్యోధనుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరుతాడు. కర్ణుడు తన రథం పైన ఒకవైపు వెళుతూ ఉంటే సమస్త పాండవ సైన్యం భయంతో మరోవైపు పరుగులు పెడతారు. దుర్యోధనుడి మీదకు బాణాన్ని ఎక్కుపెట్టిన అర్జునుడు చిన్నగా భూమి కంపించడం గమనిస్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అర్జునుడు తన తల పక్కకు తిప్పి చూడగా సమస్త పాండవ సైన్యం ప్రాణభయంతో గుంపులు గుంపులుగా తన వైపు రావడం చూస్తాడు. వారి వెనక ఆకాశంలో మండుతున్న సూర్యభగవానుడు తన రథంతో భూమి మీదకు వచ్చాడా అన్నట్టుగా 7 గుర్రాలు గల రథం మీద కూర్చొని కర్ణుడు తన వైపుగా దూసుకువస్తున్నాడు. కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడికి ముందు, అర్జునుడికి ఎదురుగా ఉండేటట్టుగా ఇద్దరి మధ్యలో నిలుపుతాడు. ఒకవైపు దేవేంద్రుడి ఆశీస్సులతో అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు, మరోవైపు సూర్యభగవానుడి అంశతో పరశురాముడు ఇచ్చిన విజయధనస్సును పట్టుకున్న కర్ణుడు వారి వారి రథాలపై నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, ఇప్పుడు నిన్ను వధించి ఒక మనిషి పుట్టుకకు అతని శక్తి సామర్థ్యాలకు ఎటువంటి సంబంధం ఉండదని, ఎవరికైనా ఏ విద్యనైనా నేర్చుకునే హక్కు ఉంటుందని ఈ రోజుతో ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. ఈరోజు యుద్ధభూమి నుండి ప్రాణాలతో మన ఇద్దరిలో ఒకరు మాత్రమే తిరిగి వెళ్తారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం పాండవులదా లేదా కౌరవులదా అన్నది ఈ రోజుతో తేలిపోతుంది అని చెప్పి తన విజయధనస్సును చేతధరించి అర్జునుడి మీదకు బాణాలు వేయడం మొదలు పెడతాడు కర్ణుడు. అప్పుడు అర్జునుడు కూడా తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి బాణాలను సంధిస్తాడు. అర్జునుడికి కర్ణుడికి మధ్య భయానక యుద్ధం మొదలయ్యింది. ఈ భీకరమైన యుద్ధానికి భూమి ఆకాశాలు కంపించిపోతున్నాయి. నలుదిశలు దద్దరిల్లుతున్నాయి. ఆకాశంలోని ఉరుములు సింహంలా గర్జిస్తున్నాయి. ఇరువైపులా ఉన్న సైనికులందరూ యుద్ధాన్ని చేయడం ఆపి వీళ్ళ భయంకర పోరాటాన్ని చూసి నిశ్చేష్టులవుతున్నారు. ఆకాశంలో దేవతలందరూ ప్రత్యక్షమై ఈ అద్భుత యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. అర్జునుడు వేసే ప్రతి బాణానికి కర్ణుడి యొక్క రథం రెండింతలు వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ కర్ణుడు వేసే ప్రతి బాణానికి అర్జునుడి యొక్క రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది. కర్ణుడి యొక్క పరాక్రమాన్ని చూసి శ్రీకృష్ణుడు సైతం మంత్రముగ్ధుడయ్యాడు. ఎందుకంటే అర్జునుడి రథం యొక్క ధ్వజంపై హనుమంతుడు నిల్చొని ఉంటాడు. ఆ రథానికి సారథి అయి శ్రీకృష్ణుడు ఆ రథంపై కూర్చొని ఉంటాడు. కాబట్టి అలాంటి రథాన్ని కదిలించడం అంటే ఈ సమస్త విశ్వాన్ని వెనక్కి తోయడంతో సమానం. ఎంతటి వారికైనా ఆ రథాన్ని కదిలించడం అసాధ్యం. అటువంటిది కర్ణుడు వేసే బాణాలకు ఆ రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కర్ణుడు ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడో అని. అయితే పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం వలన దివ్యాస్త్రాలు కర్ణుడికి స్మరణకు రావడం మెల్లిమెల్లిగా ఆగిపోతున్నాయి. ఈసారి కర్ణుడు బాణాన్ని తీసి నాగరాజు తక్షకుణ్ణి ఆహ్వానించి ఆ బాణాన్ని అర్జునుడి కంఠం మీదకు గురిపెట్టి వదులుతాడు. దానికి దీటుగా అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ కర్ణుడు వేసిన నాగాస్త్రం అర్జునుడు వేసిన బాణాన్ని ఛేదించి అర్జునుడి మీదకు వెళ్తుంది. ఇంతలో శ్రీకృష్ణుడు ఒక్కసారిగా అర్జునుడు నిల్చున్న రథాన్ని గట్టిగా తన కాలితో తొక్కుతాడు. దాంతో రథం ఒక అడుగు కిందికి దిగి అర్జునుడి కంఠంలో దిగవలసిన బాణం అతని కిరీటానికి తగిలి అతని కిరీటం నేలపై పడిపోతుంది. అయితే నాగరాజు తక్షకుడు కర్ణుడితో తనను మళ్ళీ ఆహ్వానించి బాణాన్ని ప్రయోగించమని కోరగా దానికి కర్ణుడు ఒకసారి గురి తప్పిన బాణాన్ని తిరిగి మళ్ళీ ప్రయోగించడం వీరుల లక్షణం కాదు అని బదులిస్తాడు. ఇంతలో కర్ణుడి యొక్క రథచక్రం ఒక్కసారిగా భూమిలోకి దిగిపోతుంది. వెంటనే కర్ణుడు రథం నుండి కిందికి దిగి భూమిలో కూరుకుపోయిన తన రథచక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కర్ణుడు ఎంత ప్రయత్నించినా ఆ చక్రం భూమిలో నుండి బయటకు రాదు. దానితో కర్ణుడు తన భుజాన్ని రథానికి ఆనించి తన పూర్తి శక్తిని ఉపయోగించి రథచక్రాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కర్ణుడి భుజబలానికి సమస్త లోకమంతా 6 అంగుళాల పైకి లేస్తుంది. కానీ ఆ రథచక్రం మాత్రం 1 అంగుళం కూడా కదలదు. ఇదేం విచిత్రం అని ఆలోచిస్తున్న కర్ణుడికి భూదేవి తనకు ఇచ్చిన శాపం గుర్తుకు వస్తుంది. నా జీవితంలో పొందిన శాపాలన్నీ ఒక్కసారిగా ఇప్పుడే ఫలిస్తున్నాయా అని బాధపడుతున్న కర్ణుడి మీదకు శ్రీకృష్ణుడు అర్జునుడితో బాణం ప్రయోగించమని చెబుతాడు. అది విన్న కర్ణుడు, అర్జున, నీవు రథంపై ఉండి నేల మీద ఉన్నవాడితో
చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని పైకెత్తుతున్న వాడిపై బాణం వేయడం అధర్మం. నా రథచక్రాన్ని భూమిలో నుండి బయటకు తీసిన తర్వాత నీతో యుద్ధం చేస్తాను, అప్పటి వరకు వేచి ఉండు అర్జున అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, లక్క గృహంలో అధర్మంగా పాండవులను చంపాలనుకున్నప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణా? నిండు సభలో ఒక స్త్రీని వివస్త్రం చేస్తున్నప్పుడు నీ ధర్మం ఏమైంది? అర్జునుడు లేని సమయంలో పద్మవ్యూహాన్ని రచించి మహారథులందరూ కలిసి బాలుడైన అభిమన్యుణ్ణి చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణా? అప్పుడు లేని ధర్మం ఈరోజు నీ ప్రాణాల మీదకు వచ్చేసరికి గుర్తుకొచ్చిందా అని అంటాడు. అయితే వీటన్నింటికీ కారణం దుర్యోధనుడని శ్రీకృష్ణుడికి తెలుసు. కానీ అర్జునుడికి పాండవులకు జరిగిన అన్యాయాలన్నింటినీ గుర్తుకు తెచ్చి అర్జునుడికి కోపం రప్పించాలనేదే ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశం. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు కోపంతో కర్ణుడి మీదకు బాణాన్ని ఎక్కుపెట్టి వదులుతాడు. ఆ బాణం కర్ణుడి హృదయంలో తగిలి రక్తం ధారలుగా పారుతుంది. మరో బాణం ఎక్కుపెట్టి వదులుతాడు. కానీ ఆ బాణం కర్ణుడికి తగలకుండా ఆశ్చర్యంగా కర్ణుడి పక్క నుండి వెళ్ళిపోతుంది. మరలా ఇంకో బాణాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు. అది కూడా అలానే గురి తప్పి కర్ణుడి పక్క నుండి వెళ్ళిపోతుంది. ఈసారి వరుసపెట్టి బాణాల వర్షాన్ని కురిపిస్తాడు అర్జునుడు. కానీ అవేవి కర్ణుడికి హాని కలిగించవు. అప్పుడు అర్జునుడికి ఏం జరుగుతుందో అర్థం కాక శ్రీకృష్ణుడి వైపు తిరిగి, ఏమిటి ఈ మాయ మాధవ అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో కర్ణుడిని చూడగా కర్ణుడి ముందు ధర్మదేవత ఒక రక్షణ వలయమై నిలబడి ఉంటుంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో తన జీవితం మొత్తం ఎన్నో దానధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. అందుకారణంగా ధర్మదేవత నువ్వు వేసే బాణాలని కర్ణుడికి తగలకుండా అడ్డుకుంటుంది. ఈ సృష్టిలో ధర్మం ఎటువైపు ఉంటుందో విజయం కూడా అటువైపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సాక్షాత్ ఆ ధర్మదేవతే కర్ణుడికి రక్షణ కవచమై కాపాడుతుంది. ఇప్పుడు కర్ణుణ్ణి చంపడం స్వయాన ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు అర్జున అని అంటాడు శ్రీకృష్ణుడు. దానికి అర్జునుడు, మరి కర్ణుణ్ణి వధించే మార్గమే లేదా మాధవ అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రథం దిగి ఒక బ్రాహ్మణ రూపం ధరించి కర్ణుడి దగ్గరికి వెళ్ళి దానం ఇవ్వమని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడితో కర్ణుడు, ఈ పరిస్థితుల్లో నేను ఏం దానం ఇవ్వగలను అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నీవు జీవితాంతం దాన ధర్మాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని నాకు దానంగా కావాలని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు తన శరీరం నుండి కారుతున్న రక్తాన్ని ఒక గిన్నెలో పోసి తన జీవితకాలపు పుణ్యాన్ని అంతా కూడా రక్త రూపంలో బ్రాహ్మణుడి వేషంలో ఉన్న శ్రీకృష్ణుడికి దానంగా ఇస్తాడు. దాంతో కర్ణుడికి రక్షణగా ఉన్న ధర్మదేవత కూడా అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న అతిశక్తివంతమైన అంజలికాస్త్రాన్ని తీసి కర్ణుడి మీదకు సంధించి కర్ణుడి తలను నేలరాలుస్తాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో 6 రోజుల పాటు అద్భుత యుద్ధాన్ని ప్రదర్శించిన గొప్ప యోధుడు ఆ రోజు అస్తమించాడు. తనను ఎంతగానో ఆదరించిన దుర్యోధనుడి విజయం కోసం తన కన్న తల్లిని, రాజ్యాన్ని, తమ్ముళ్ళని, చివరికి తన ప్రాణాలు పోతాయని తెలిసిన స్నేహబంధానికి కట్టుబడి ఇచ్చిన మాటను తప్పక దుర్యోధనుడి వైపే యుద్ధం చేసి స్నేహానికి మారుపేరుగా నిలిచాడు కర్ణుడు. తన కన్న తల్లే తన జీవితంలోని కష్టాలకు కారణమని తెలిసినా ఎన్నడూ ఆమెను అవమానించలేదు, నిందించలేదు. తన తల్లి గౌరవాన్ని కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం విడిచిపెట్టాడు. చివరికి సమస్త విశ్వాన్ని పరిపాలించే శ్రీకృష్ణ పరమాత్మునికే దానం ఇచ్చి తన దానగుణాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకంటే గొప్ప మనిషిని మనం ఎక్కడ చూడగలం చెప్పండి? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.